షాక్ అయ్యారా? నేను పొద్దుగా ఎందుకు తిట్టాను వస్తే ఆ గోరి మొండా పొద్దుగా ఎందుకు తిడుతున్నా నేను చెప్పాలా? నువ్వు జైల్లో ఉన్నావు బాగుంది, ఆనందంగా ఉంది. నువ్వు తప్పు పాయింట్ ఏం తెలుసా? అబద్ధాలు చెప్పడం, మందిని మోసం చేయడం నాకు నచ్చలేదు. ఫస్ట్ క్వశ్చన్, ఆడవాళ్ళు పెళ్ళి ఎలా చేసుకున్నావు? అది నువ్వు ఒకరు తప్పు చేసినావు, తిట్టినావు. నీ వరకు ఏందో, నీ పూజ పని ఏందో నువ్వు చేసుకుని నీ బతుకుని బతికింటే ఏ టెన్షన్ ఉండకుండే. గెలుకోవడము, నువ్వే నీతులు చెప్పి నువ్వు నీతులు తప్పడం, అది మాకు నచ్చలేదు. ఆ గోరి నేను తిడుతున్నంటే అర్థం చేసుకో. జైల్లో మళ్ళీ సిగ్గు లేకుండా జైల్లో ఉండి నా వైఫ్ నాకు కావాలి, మా వైఫ్ని పిలిపియండి, నేను తిండి తినను, పాలు తాగుతా అంటే వైఫ్ ఎట్లయితుంది నీకు? నాకు అర్థం కాదు. మొగోడవే కావు, వైఫ్ ఎలా అవుతుంది? కొంచెమైనా సిగ్గుందా? వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా, మంచి పెళ్ళి వేసుకుని సెట్గా మీ అమ్మనైనా బాధపడుతుందని చెప్పు. ఏదో ఆశ చూపించి ఆ పిల్లని ట్రాక్ చేసి పెళ్ళి చేసుకుని పెళ్ళమంటారు సిగ్గు లేకుండా. నిజంగా చెప్తున్నా గోరు, నేను నీ పక్కన ఉంటే మాత్రం నేను చెప్పుతో కొట్టేవాడిని. ఒక ఆయన ఇంటర్వ్యూలో మంత్రాలు అడిగితే ఓం గీం పీం పటక్ అంట. నిమ్మో అసలు నీకు మంత్రాలు వస్తుంది, నువ్వు దేవకన్నావు అనుకున్నావా లేక ఆ గోరి కొత్త దేవత అనుకుంటున్నావు? చెంప వలుగుతుంది ఆ గోరి ముండా. నువ్వు పిచ్చి వేసి లేకుండా. నేను పాలే తాగుతాను, ఏం పంది తిని అట్లా పూరీలు తింటావు, అన్ని తింటావు దొంగదానా. ఇప్పుడేమో నా వైఫ్ నాకు తెప్పియండి అంట. మీ వైఫ్ ఎక్కడి నుంచి వైఫ్ వస్తుంది? ఏం నువ్వు దేవతం అనుకుంటున్నావేంది? భూలోకం నుంచి వచ్చినావు అనుకుంటాం. చెంప వడుతుంది. పిచ్చి వేషాలు వేసుకుండా జైల్లో మంచిగా ఉండు. ఎప్పుడైనా తప్పైందని క్షమించమని అడుకో. అంతేగాని మా వైఫ్ని పిలవండి, నా పిల్లం లేటని ఉండలేను, తను చూడండి బతకలేను అంటే సావు. అంతేగాని పిచ్చి మాట వస్తే అగోరి బా ఇంక నేను ఎక్కువ తిట్టలేను పొద్దుగల.